దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావు అని మనతో మాట్లాడుతున్నారు. ఆనాడు యేసయ్య పేతురుతో మాట్లాడాడు. మరి దేవుని ఆత్మ లేదు ఆయనకి ఆ క్షణంలో. దాని ముందు దానికి ఆయన దేవుడు ఆ యెహోవా ఆత్మ వల్లే నువ్వు దేవుని కుమారుడు అని దేవుడు వేసిన క్వశ్చన్కి నేను ఎవరిని ప్రజలు చెప్పుకుంటున్నారు అంటే నువ్వు దేవుని కుమారుడు అని పేతురు మాత్రమే అక్కడ ఆన్సర్ ఇచ్చాడు. కానీ అక్కడ ఇంకా ఎవరు కూడా శిష్యుల్లో ఆన్సర్ ఇవ్వలేదు. కానీ దేవుని ఆత్మ అనేది ప్రతి ఒక్కరూ అనుక్షణము కలిగి ఉండాలి. ఆనాడు ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధనలో వస్తా వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ దేవుడు మన కోసం ప్రాణం పెట్టాక అనుక్షణము మనలో నివసించాలి. నివసించినప్పుడే తండ్రి చిత్తాలు మనం నెరవేర్చగలము, దేవుని రాజ్యానికి వెళ్ళగలము. లేకపోతే అక్రమం చేయాలని పొండి మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి మనము మనుషుల సంగతులే తలంచుచున్నాము. మరి మనము మనుషుల సంగతులు మనం తలంచకుండా దేవుని సంగతులే మనం తలంచాలి, తండ్రి చిత్తమే నెరవేర్చాలి. అది నేర్చుకోవాలి మరి. కాబట్టి దాని ముందుగా దేవుణ్ణి ఆరాధిద్దాము. నేను విడువ
దేవా నీ దయలో శరణ పొందితే దేవుడు ఆయన శరణ తెచ్చి ఉన్నప్పుడు ఆయన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. ఎప్పుడైతే ఆయన సిలువ రక్తము ఆ సిలువ రక్తం ఇచ్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి త్యాగం చేసినందుకు దేవుడు మన పట్ల ఏ ప్రణాళిక ఉందో అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ చీకటి నుండి మరణాంధకారం నుండి దేవుడు విడిపించాడు కదా, అది మర్చిపోయి లోకంలో తిరుగుకుంటూ చీకటిగా ఉన్నప్పుడు అది వెలుగు దగ్గరికి రాదు అని మనము నేర్చుకున్నాం ముందు మెసేజ్లో. యోహాను 3వ అధ్యాయము మరొకసారి చూద్దాము. యోహాను 3వ అధ్యాయము, ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి తీర్పు తీర్చబడదు. విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టడేమిట అసాధ్యము. కాబట్టి దేవుడికి ఇష్టంగా ఉండాలంటే ఆయన త్యాగం చేశాడు. నువ్వేం త్యాగం చేస్తున్నావు? నీకు చిరాకు వచ్చేస్తుంది, నాకేం రావట్లేదు. ఎలా వస్తుంది? చీకట్లో పడతాయి. ఎందుకంటే వెలుగు దగ్గర రావట్లేదు. చీకట్లోనే ఎప్పుడు కూర్చొని ఉంటుంటే, చీకటి మనుషులతోటే నువ్వు మాట్లాడుకుంటుంటే, దేవుడితో మాట్లాడకుండా దేవుడు నీతో మాట్లాడిన విషయాలు మర్చిపోయి, ఆయన ప్రాణం పెట్టాడనే విషయం మర్చిపోయి, దేవుడు నిన్ను ఎలా దీవించాడో అది మర్చిపోయి, సాతానుడు అలాగా వెలుగు దగ్గర రానివ్వకుండా చేస్తూ ఉంటాడు. మరి ప్రార్థనలకు అప్పుడు జవాబు రాదు కదా. దేవుడి దగ్గర ఎప్పుడు కూడా మనం ఆనందిస్తూ ఉండాలి. ఎందుకంటే చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోనికి తీసుకొచ్చాడు. మరి ఆయన త్యాగం చేశాడు, ఆయన ప్రాణం పెట్టాడు. అలాగే మనము ఇతరుల పట్ల కూడా త్యాగం చేయాలి. మరి ఆ విధంగా ప్రాణం పెట్టేటట్టుగా ప్రేమించి వాళ్ళకి ఆ విషయాలు చెప్పాలంటే మనం వెలుగులో ఉన్నప్పుడే, అంటే దేవుళ్ళో ఉన్నప్పుడే ఇతరుల్ని బాగు చేయగలము. ఇతర చీకట్లో ఉన్న వాళ్ళ కుటుంబాన్ని, సంఘాన్ని, దేశాన్ని మరి వెలుగులోకి నడిపించి బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతుల్లాగా ప్రకాశిస్తున్నారట, నక్షత్రాలాగా ప్రకాశిస్తారట. మరి బుద్ధికి లేట్ చేస్తారు, దేవుడు చెప్పిన మాట మర్చిపోతారు, దేవుని దగ్గర మొరపెట్టడం మానేస్తారు, జాబులు అందుకే రావు, చీకటి సంబంధాలుగా అయిపోయి సాతానుడు ఏంటంటే దేవుడు మాటలన్నీ తుడిచేస్తాడు, అన్నీ మర్చిపోతారు. దేవుడు ఏమేం చేశాడు, నాకేం చేయలేదే ఒకటే మాట, నాకు నేను కూడా అలాగే ఉన్నానే అని సాతాను అలాగ మాటలు పలికిస్తుంది. కాబట్టి అటువంటి బిడ్డలు క్షమించమని అడగండి, దేవుడిని అడగండి. అస్తమాన్ని క్షమించమని అడిగి ఆయన సిలువ రక్తం ఇచ్చి మనం కొన్నాడు కాబట్టి, ఆయన త్యాగం చేశాడు కాబట్టి మనం కూడా అటువంటి త్యాగాన్ని చెయ్యాలి. ప్రతి క్షణము ఆ త్యాగాన్ని చెయ్యాలి. దేవుని రాజ్యానికి వెళ్ళిపోతామని ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడైతే ఆ వెలుగులో ఉంటారో, ఆ వెలుగులోనే నడుస్తారో, ఆ వెలుగైన దేవుడు నీకు ఏ పని చెప్పాడో, నాకేం పని చెప్పాడో, ఎంత శ్రమైనా సరే మరి ఒక త్యాగపూరితమైనది దేవుని రాజ్యము కట్టడం. అందరూ వెళ్ళిపోరు దేవుని రాజ్యాన్ని. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన విశ్వాసం ఉంచి వారికి తీర్పు తీర్చబడదు. అలా విశ్వాసం కలిగి మనం ఉండాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా దేవుడు నన్ను ఇలాగ దీవిస్తానన్నాడు, నాకు ఎప్పుడు దీవిస్తానన్నాడు, నాకు ఇటువంటి పనులు అప్పచెప్పాడు, ఆ పనులు నేను చెయ్యాలి, అటువంటి ప్రార్థన చేసి జాబులు నేను పొందుకోవాలి, అలా ప్రార్థన చేస్తానని ఒక విశ్వాసముతో, నిరీక్షణతో దేవుని దగ్గర ఉన్నప్పుడట వాళ్ళకి తీర్పు తీర్చబడదు. లేకపోతే దేవుడు న్యాయపీఠం మీద, దేవుడు కోటాను కోట్ల మధ్యన నిన్ను అడుగుతాడు, నన్ను అడుగుతాడు, నీకే పని అప్ప చెప్పాను, నువ్వు వెయిట్ చేసావు, అది వినకపోయి నీకు చెప్పమన్నాను కదా, నీకు ప్రార్థన చేయమన్నాను కదా, వాగ్దానం నెరవేర్చబడేలాగా నేను విశ్వాసంతో ఉండమన్నాను కదా అని అడుగుతాడు. అక్కడ తీర్పులు, ఆ తీర్పు ఎవరైతే అలా విశ్వసిస్తారో వాళ్ళకి తీర్పు తీర్చబడదట. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుడి నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడిందంట. విశ్వసించలేదు, నాకేంటి జరగట్లేదు అని చెప్పి పేతురు ఏం చేశాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చబడకుండా ఏం చేశాడు, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీ మనుషుల సంగతులే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపుకు ఉన్నావని యేసయ్య పేతురుతో చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే దేవుని పని మర్చిపోయాడు, తండ్రి చేత బయట మర్చిపోయాడు. ఆ మర్చిపోయినప్పుడు ఆయనతో ఏం మాట్లాడుతాడంటే, పేతురు వైపు తిరిగి సాతానా నా వెనక్కి పో అని చెప్పి, నా వెనక్కి పొమ్ము అని చెప్పి పేతురు చూసి యేసయ్య చెప్పాడు,
ఇప్పుడు నేను ఆ మాట్లాడితే మీరు ఎక్కడ ఉంటారు? వెంటనే వెళ్ళిపోతారు, సాతాను పట్టుకొని చాటలు గుద్దుకొని. ఆలోచించండి, పేతురు అలాగ చేయలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనుషుల సంగతులు దేవుడు మానేసి దేవుడు సంగతులు తెలుసుకునేలాగా చేశాడు. ఆయన దగ్గర ఉన్నాడు. ఎటువంటి శ్రమైన, నిందైన, అవమానాలను భరించుకోమంటున్నాడు దేవుడు. అప్పుడే దేవుడు రాజ్యం, దేవుని ప్రేమ నుండి ఎడబాపున అని పౌలు గారు చెప్పారు. పౌలు బోధ మనకి నేర్పిస్తున్నారు. అప్పుడేం చెప్పాడు దేవుడు మన పేతురికి? ఎవడైనాను తన శిష్యులు చూసి ఎవడైనాను నన్ను వెంబడింపగోరినలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటే శ్రమలు ఎంత శ్రమలు సాతానుగాడు పెట్టినా సరే ఆయన జయించి ఆయన తొక్కుకొని నడిచి దేవుని యొక్క వాగ్దానాలు పొందుకొని దేవుని రాజ్యంలో ఆ జీవ కిరీటం పొందుకోవాలి. అందుకే ప్రకటన 2:10 మరి ఆ జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. మత్తయి 24:13 అంతవరకు సహించేవాడే రక్షణ పొందుకున్నాడు. అంతవరకు నీకు రక్షణ లేదు. అంతవరకు యేసు వచ్చే వరకు రక్షణ కాపాడుకోవాలంటే మనుషుల సంగతి ఆలోచించకూడదు, దేవుని సంగతులే నువ్వు ఆలోచిస్తున్నావు. ఆలోచించకపోతే ఏంటి దూరుతుంది? సాతాను. అందుకే నా సాతానా నువ్వు నా వెనక్కి వెళ్ళిపో అనేసి దేవుడు పేతురుని చూసి గద్దించాడు. అలాగే ఇతరులు గద్దించగలుగుతున్నావా? అలా గద్దిస్తే వాళ్ళని ఏమన్నా నువ్వు ఓర్చుకోగలుగుతున్నావా? అది రక్షణ. ఓర్చుకుంటే రక్షణ. నీతో సహవాసం చేయడానికి ఇష్టం ఉండదు, సాతాను ఉన్నప్పుడు ఇష్టం ఉండదు. అలాగే మనుషుల సంగతులే కావాలి. ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇంకా 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 కావాలి, కోటీశ్వర్లు, ఇంకా నాకు డబ్బు కావాలి అని అక్రమంగా నడుచుకుంటున్నారు. అక్రమం సొమ్ము పట్టలేదు దేవుడికి. ఇష్టం వచ్చిన సంఘాలకు వెళ్ళిపోతున్నారు. దొంగ చెవులు గలవాడే వాళ్ళు ఏం చేస్తున్నారట? అనుకూలమైన బోధకుల దగ్గరని వెతుక్కొని వెళ్ళిపోతున్నారు. అది మనం చెప్పుకున్నాం తిమోతి పత్రికలో. అనేకమైన బోధకులకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అలాగే మీ పిల్లలు అలాగే నువ్వు కనిపించాక అలాగే ప్రతి ఇంటికి వెళ్ళిపోయి కుక్క పిల్లలు అలాగే తిరిగితే నీకు ఎలా ఉంటుంది? నువ్వు వంటలు పెడతావు, నువ్వు ఎంత కష్టపడి కనిపించావు. అనేకమైన వాళ్ళమ్మ చాలా బాగా వండిందమ్మా, నేను అక్కడ తినేసి వస్తానమ్మా. ఒరే అక్కడే పడుకోరా, మరి రాకు అని అంటావు. లేకపోతే చాలా చక్కగా తినేసి వచ్చావో నాకు మిగిలిందని అంటావా? నీకు సాపాలు పడితే అలాగే అంటావు, నాకు మిగిలిందిరా బాబు అక్కడ పెంచమని చెప్పరా, అప్పుడప్పుడు వచ్చిపోతుంటే చాలు నాకు అని అంటావా? సాపాలను అయ్యాక వెళ్ళిపో అంటాడు. అప్పుడు ఏసై శాపంగా అనాలి కదా. నీ పిల్లలు కూడా అలాగ అన్నారు కదా. అలాగ ఓరకొక్కలకి తిరిగి అక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి అన్ని వినుకొని అక్కడ ఏడు పెడతారు, అది తినేసి వచ్చేస్తే సాతాను కూడా ఇస్తుంది, ఆశీర్వాదాలు ఇస్తుంది. కానీ దేవుని రాజ్యం ఇవ్వదు. చూస్తున్నారు కదా, దేవుని పిల్లలకి దేవుడు ఇస్తున్నాడు, సాతాను పిల్లలకి సాతాను ఇస్తుంది. ఇవి భూలోక సంబంధమైనవి. భూలోక సంబంధమైనవి అంటే మనుష్యులు. నువ్వు మనుషుల సంగతులే నువ్వు తలస్తున్నావు, కానీ దేవుని సంగతులు నువ్వు తలంచుకున్నావు. అసలు నీకు తలపులోకే రావట్లేదు. అందుకే దేవుడు చెప్పిన మాట్లాడి మర్చిపోయాడు. అందుకే మీకు చెప్పానండి, నాకు చెప్తే నేను ప్రార్థన చేసి నేను వెళ్ళిపోతాను, నువ్వు ఎక్కడే ఉంటావండి అంటాను. అప్పుడు నేను ఇంకంతే. నాకు దేవుడు ఎక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క అధ్యక్షత పదవి ఇచ్చాడు. పరిశుద్ధులతోటి దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు అని మనం నేర్చుకున్నాం. దానికి ముందు మెసేజ్ ఉన్నాడు. పరిశుద్ధులతో కొంతమందిని ఏ విధంగా దేవుడు అభిషేకించి ఒక దేవుని రాజ్యాన్ని కట్టడానికి అభిషేకించారో ఫిలిప్పీల్లో 1వ అధ్యాయంలో ఉన్నది ఆ మాట. చూడండి మరొకసారి ఫిలిప్పీలు రాసిన పత్రిక. ఎవరి పని అల్ల చేయాలి. నేను ఎత్తుకొని తిప్పరు. చిన్నప్పుడు వాడు పాలు తాగాడు, పుట్టా పాలు తాగు ఎత్తుకో పిక్తంగా అంటావా? పిచ్చి ఎక్కినట్టు ఇంటికి పిచ్చిది ఇలా మాట్లాడుతుంది, ఇలా చేస్తున్నా అంటారు. మురిగి పొరగలే అంటారా లేదా? దేవుడు ఏం చెప్పారో ఆ పనులు చేయాలి. మీరే చేయండి, నాకు రాదు అంటే ఏంటి? ఇంకా పాలు తగ్గే పరిస్థితి, ఇంకా వాక్యం అర్థమవుతుంది. ఎంత చెప్పినా సరే
అలా కూర్చొని వినడమే కానీ, రాసుకోవడం కానీ, పాటలు పాడడం కానీ, ఆ మాటలు ఇంకొకరు ప్రకటన చేసి ఆ తెలుగు సంబంధులుగా వాళ్ళు తయారు చేయడం కానీ వాళ్ళకి రాదు. ఎందుకంటే నాకు అర్థం కావట్లేదండి. అందుకే నేను ఇక్కడ ఉన్నదండి, నేను నా ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళిపోతానండి, కొమ్మాది వెళ్ళిపోతానండి సాతాను పట్టి. అందుకే దేవుడు సాతాను అన్న వెనక్కి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయి ఏం చెప్తున్నాడు, నన్ను వెంబడించేవాడు. చూడండి మత్తయి 24 మత్తయి సువార్తలో 16 వచ్చిన మనం చదువుతున్నాం ఇందాక. 23వ వచనంలో మనుషుల సంగతులే మీరు తెలుస్తున్నారు అన్నాడు. సాతాను అన్న వెనక్కి వెళ్ళిపో అని చెప్పి, మీరు మనుషుల సంగతులే మీరు తలంచుకుంటున్నారు, అవే తలంపులు ఉన్నాయి మీకు, ఆ పనులు చేయాలని సాతాను పెట్టాడు ఆ తలంపులు. మీరు దేవుని సంగతులు కాముకున్నారు అని చెప్పాక మళ్ళీ 24వ వచనంలో యేసు తన శిష్యుల నుంచి, ఎవడు నన్ను వెంబడింప గోరిని ఎడలా, ఆయన వెంబడిస్తావా, దేవుని రాజ్యానికి వస్తావా? సాతాను అన్న వెనక్కి వెళ్ళిపోతే సాతానుతో నువ్వు నాకని పోతావా? యేసు విడిచిపెట్టి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నాకు ఏది రావట్లేదు అంటావా? అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడింప గోరినేలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ఒక త్యాగం, ఒక సమర్పణ, ఓర్చుకోవడం, అంతం వరకు సహిస్తేనే నీకు రక్షణ, నాకు రక్షణ. అలా ఓర్పు దయచేయడు ప్రభా అని అడగాలి. అదే దేవుని యొక్క అభిషేకం. దేవుని యొక్క అభిషేకం ఉన్నవాళ్ళు ఆనందిస్తారు. దేవా, నేను చీకట్లో ఉన్నదాన్ని, ఆ మరణాంధకారంలో నన్ను విడిపించి నన్ను జీవం గల దేవుని సంఘములో మంచి సేవకులను ఇచ్చి నన్ను నడిపిస్తున్నావయ్యా. అది శ్రమైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన నీ ప్రేమ నుండి ఎడబాపనయ్యా. సేవకులు విడిచిపెట్టేస్తే నువ్వు ఎవరు విడిచిపెట్టినట్టు, దేవుడు విడిచిపెట్టాడు. నీకు మళ్ళీ ఆమె డాక్టరే, ఫ్యామిలీ డాక్టరే నీకు మందులు వేస్తారు, కానీ పక్కకి డాక్టరే, ఆరోగ్య డాక్టర్ నీకు మందులు వేస్తే ఏంటవుతుంది? జబ్బులు ఇంకా ఎక్కువైపోతాయి. ఆ ముద్రపేట కేసు దేవుడు బాగు చేయలేడు, సేవకులు బాగు చేయలేడు. అప్పుడు ఏం చేస్తాం? ముందే చెప్పారు కదా వాళ్ళకి. నీకు అలవాటు అయిపోయింది, ప్రతి సంవత్సరం నీకు అలవాటు అయిపోయింది, మరి నీకు బాగుడు బాగు చేయలేడు, సాతాను అన్న వెనక్కి వెళ్ళిపో అని చెప్పాలా లేదా? చెప్తారా? రాయన్నా సాతాను రా, నువ్వు లేకపోతే నేను వదలేను అని చెప్పాలా? ఆనందించాలా లేదా? సాతానుతో దొరికిందని అనేకమైన బిడ్డలు నశించిపోతున్నారు. యేసయ్య ఏం చెప్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, పేతురాలకు వెళ్ళిపోలేదు. సాతాను అన్నా పేతురు వెళ్ళిపోలేదు. మరి నీ స్టేజ్ ఏంటి? నేను ఏం అనకపోయినా సరే నువ్వు వెళ్ళిపోతానంటున్నావు. నీ సిలువను ఎత్తుకొని, అంటే నీకే శ్రమలు ఉన్నాయో పట్టుకొని నువ్వు నడు. యేసయ్య నడిచి చూపించాడు కదా. నీకు 8 అంగులు మేకులు వేసేస్తున్నారా, కాలంలో మేకులు వేసేస్తున్నారా, కొరడా దెబ్బల వరకు కొట్టేస్తున్నారా, అయినా సరే ఆయన ఓడ్చుకున్నాడే నీకోసం, నా కోసం, ఈ మానవాళి రక్షణ కోసం. కోటీశ్వరాలు అయిపోయి కూడా నీకు అహంకారం వచ్చేసింది, ఆ కొమ్ములు లేచాయా? నా ఇష్టం వచ్చాడు, నా దేవుడిని తిప్పుతాను, సేవకుల్ని తిప్పుతాను, పరిగెట్టిస్తాను అని అనుకుంటున్నావా? దేవుని బిడ్డ ఆలోచించు. సిలువనెత్తుకొని వెంబడించేవాడే ఆయనకి పాత్రుడట. తన ప్రాణము రక్షించుకోనుగా గోరువాడు దాన్ని పోగొట్టుకొను. అలా నువ్వు రక్షించుకుంటున్నావు అనుకో, నీ ప్రాణాన్ని అలాగే సేఫ్టీగా చక్కగా ఇక్కడ ఏదో ఒక చర్చ ఉంటే అందులో దూరిపోదాము, ఆశీర్వాదాలు దీవెళ్ళు ఇచ్చేస్తే పొందుకొని బ్రహ్మచాత్మతో బోల్డ్ ఆశీర్వాదాలు వచ్చేసేయాలనుకుంటున్నామో ఒంటి నిండా చీకట పడతాయి. అలా కనబడవు, నీకు కనబడవు, మాకు కనబడతాయి, నా దేవుడికి కనబడతాయి. ఆమేన్. అది మంచిదా నీకు? ఎవరికి నేను అప్ప చెప్పాడో, ఏ డాక్టర్ దగ్గర నువ్వు పెరుగుతున్నావో ఆ డాక్టరే నీకు మందులు వేయగలరు. అది కూడా ముద్రపోతే ఆ కేసు వేయగలరా? క్రమం కదా, ఎంత డోస్ అయితే అంత డోస్ వేయాలి. అయిపోయి ఎంత ముద్రపోయింది ఏంటి కేసు అయితే ఒకేసారి వేసేస్తావా? చచ్చిపోతాడా లేదా? అలాగే మరణం వేలు కూడా చేస్తాయి. తన ప్రాణము రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకోను నువ్వు రక్షించుకుందావు. నా ప్రాణం 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 అంటే ఏమి తిందుమో, ఏమి త్రాగుమో, ఏమి గుంజుతామో ఇదే చెప్తా. ప్రాణమా, ఇప్పుడు నీ ప్రాణం తీసేస్తాను, ఎక్కడికి వెళ్తావు అని ధనవంతుడితో చెప్తాడు దేవుడు. నేను అన్ని సమకూర్చుకున్నాను, నా దగ్గర అన్నీ ఉన్నాయి,
సంవత్సరాలు మన తరతరాలు తిన్నా సరే ఏమవ్వదు అని అనుకున్నాడట దామంతుడు. కానీ రేపు నీ ప్రాణాన్ని నేను తీసేస్తాను అన్నాడు దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్తావని లోకమంతా సంపాదించుకున్నాను, ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము అని వాక్యం ఉంది. ఏం ప్రయోజనం? నరకంలో చక్కగా కాలుతూ ఉంటావు. అప్పుడు గుర్తొస్తాయి ఈ మాటలన్నీ. సేవకులు అంటే ఎలా పరిగెట్టాను, నేను ఎలా క్షమించుకొని ప్రేమించి కౌలించుకొని నేను తల మీద చేతులేసి నీ పాపములన్నీ, నీ శాపములు, నీ ఇంట్లో ఉన్న పాపాలు, నీ ఒంట్లో ఉన్న పాపాలు అన్నీ కూడా కడుగుతున్న వాళ్ళు నీకు గుర్తు రాలేదు. అందుకే దేవుడు సాతానా నా వెనక్కి వెళ్ళిపో అన్నాడు. నువ్వు మనుషుల సంగతులే చూస్తున్నావు కానీ దేవుని సంగతుల నుంచి చూడలే. నీకు తండ్రి చిత్తం అక్కర్లే, సంఘం ఎలాగైంది అక్కర్లే, ఆలయం ఏటవుతుందో, ఆలయం కడుతున్నారు గుంపులలో ఏటవుతుందో నీకు అక్కర్లే. ఎంతసేపు నీ డబ్బులు లెక్కెట్టుకోవడం, నా కొడుకు పెళ్లి ఎలా చేసేద్దాం, ఏ సాతాన్తో పెళ్లి చేసేద్దాము, ఎలాగోలాగ తల కడుక్కుందాము, ఇదే తలంపులు. మనుషుల సంగతులే తలంపులు. ఎవరి రక్షణ అంతే. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలోనే నేను తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళకి నువ్వు ఏమి చెప్పలేకపోతున్నావు. మీకు అప్ప చెప్పానని అంటే నేను వారానికి ఒకసారి వస్తాను. ఫోన్లో ఉండరు, ఫోన్లు బ్లాక్ చేసుకొని ఉంటారు. అవసరానికి కష్టాలు వస్తాయని మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. తండ్రి చిత్తం అది కాదే. సేవకులు కుటుంబ బాధ్యతలు, సంఘ బాధ్యతలు, దేవుని రాజ్యం కట్టే బాధ్యతలు దేవుడు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఇచ్చారు. దేశం అంతా కూడా సుఖశాంతితో ఉండాలని, మతం కులం భేదం లేకుండా ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలని దేవుడు అందరికీ ఆ జాబ్ ఇచ్చారు. ఆ పని అప్ప చెప్పాడు. మొత్తం 20 అధ్యాయము 28వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట ఉంది. నేను ఏ సంగతులు చెప్పానో వారికి మీరు బోధించండి. మతము కులము భేదము లేకుండా బోధించండి, వాళ్ళకి చెప్పండి. అప్పుడు నేను మీతో సదాకాలం ఉంటానంట. లేకపోతే ఎవరుంటారు? సాతాను నీతో సదాకాలం ఉంటుంది. జాగ్రత్త. ఎవరు సదాకాలం ఉండాలని ఆశపడుతున్నాము. పులిని చూసి పిల్లి వాపలేసిందంటే నేనే పులినే అనుకొని నాకు కూడా ఏంటి రాదండి, నాకు కూడా అదే పరిస్థితి అండి, సిగ్గేయట్లేదు, దేవుడికి అవమానకరం ఉంటావా? నేను దేవుని బిడ్డ నేను చెప్పుకోవడం సిగ్గేస్తుందా? నేను ఆ పులిలాగా వాపలు పెట్టుకుంటాను. అది పులి మరణం ఎలుబడి చేస్తుంది. దాని మీద నీకు కూడా మరణం కావాలా? ఏకీపిస్తావా? దిద్దుబాటు చేసుకో. నేను దేవుని బిడ్డని, నాకు దేవుడు కల్పించాడు, నాకు దేవుడు కొన్ని పనులు చెప్పాడు, నేను చేస్తాను. ఎవరు ఉన్నా లేకుండా ఒక మనిషిని దేవుడు 1000 మందిగా చేశాడు. నేను 1000 మందితో సమానం. అటువంటి సేవకురాల దగ్గర నేను పెరుగుతున్నాను. నేను దేనికి భయపడను. ఎటువంటి పరిస్థితి అయినా క్రీస్తునే బండ మీద నిలబడతాను. ఆయన ప్రణాళిక తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. ఒక తీర్మానం చేసుకో. తుఫాను వస్తే పడిపోవడం కాదు, శ్రమ వస్తే పడిపోవడం కాదు. క్రీస్తుని బండ మీద ఉంటే వెంటనే అది పడిపోదు. అర్థమవుతుందా? క్రీస్తుని బండ లేదు, సావాసము. ఇంట్లో సాతాను సావాసం వల్ల సాతాను అయిపోతారు. ఏదైనా తుఫాన్ లాంటి శ్రమ వచ్చిందంటే పడిపోవడమే. దేవునాంతో లేని మాటలు వస్తాయి, సైతాన్ మాటలే వస్తుంటాయి. కాబట్టి ఆలకట్ట ఆయన విశ్వాసం లేదు, అందుకే మాటలు వచ్చింది. ఆయన విశ్వాసం ఉంచిన వాళ్ళకి తీర్పు తీర్చబడదు. విశ్వాసంతో ఎవరైతే క్రీస్తుని బండ మీద నిలబడతారో వాళ్ళకి తీర్పు ఉండదు. విశ్వాసం వాడు దేవుని అద్వితీయ కుమారుడి నామం విశ్వాసం ఉంచలేదు కనుక వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిన. ఆ తీర్పు ఏంటంటే వెలుగు లోకంలోకి వచ్చేది కానీ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించింది. క్రియలు మంచివి కాదు. దేవుడు ఏ పని చెప్పాడో అది చెయ్యట్లే. అందుకని చెడ్డవు కాబట్టి, క్రియలు చెడ్డవు కాబట్టి వెలుగు అంటే ఇష్టం ఉండదు. నేనుండను అని చీకటి ఆ మనిషితో చెప్పిస్తుంది. అందుకే సాతానా నా వెనక్కి వెళ్ళిపో. ఎందుకంటే మనుషుల సంగతులే నువ్వు ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులే నువ్వు ఆలోచించట్లేదు. అవి దేవుడు నీకు ఏం చెప్పాడవి ఆ పని చేయడానికి ఇష్టపడట్లేదు, చెయ్యట్లేదు కదా. చేస్తే ఇష్టపడుతుంది. నేను ఇంకా దేవా నా వల్ల ఇలా ఈ సమస్య వచ్చిందయ్యా, నన్ను క్షమించయ్యా అని అడగాలి. వాక్యం వస్తున్నప్పుడు ఎందుకు చేతులు లేగట్లేదు? చేతులు లేచినప్పుడు వెంటనే విడుదల వస్తుంది. వెంటనే విడుదల వస్తుంది. లేకపోతే ఆ చీకటి అలా కమ్మేసి ఉంటుంది. ఫిలిప్పీలు 1వ అధ్యాయంలోని మరి క్రీస్తు 1వ అధ్యాయం 1వ వచనం, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు
యేసునందు సకల పరిశుద్ధులకు సకల పరిశుద్ధులతో దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధం ఉంటేనే తండ్రి చేత నెరవేరుస్తారు. విశ్వాసంతో వాళ్ళు దేవుని పని చేయడానికి ఎప్పుడు ఒకలా ఉంటారు. కష్టం వచ్చినా ఒకలా ఉంటారు, సుఖంగా ఉన్నా ఒకలా ఉంటారు, ఎప్పుడు ఆనందిస్తూ ఉంటారు. మనలో చెప్పుకుని ఆనందించడం అన్నాడు. ఫిలిప్పీ 4:4 జైల్లో ఉండి పౌలు ఆనందించమని చెప్తున్నాడు. మేము శ్రమలో ఉన్నా సరే మిమ్మల్ని ఆనందించండి అని చెప్తున్నాం. అందుకే ఎందుకు? అది తండ్రి చిత్తం నెరవేర్చండి. మనుషుల సంగతులు కాకుండా దేవుడి సంగతులు తలస్తున్నాం కాబట్టి, దేవుడి కోసం ఆయన ఎలాగ త్యాగం చేశాడు, నా కోసం నన్ను ఎలాగ చీకట్లోంచి మరణాల కాలం నుండి వెలుగులోకి నన్ను తీసుకొచ్చాడు, ఆ పాత జీవితం నాది ఏంటి, తండ్రి చిత్తం ఏంటి అప్పుడేం తెలిసేది కాదు. ఆ గుడ్డు భక్తిలో ఉపవాసాలు, ప్రార్థనలు, పండగలు ధూమ్ధామ్గా చేసుకొని సాతాను గాడిని ఇంట్లో తెచ్చుకోవడం అయింది, మెడ గురుతాళ్ళకి తెచ్చుకోవడం అయింది. ఆ సాతాను గాడు మార్చడానికి దేవుడు మార్చే కృపనిచ్చాడు. ఆ సాతాను వెలుగులోకి వచ్చి మరి వెలుగు సంబంధంగా దేవుడు ప్రణాళికలో నడవడానికి ఆయన ఆజ్ఞలు, కట్టడలు, విధులు ఆచరించినప్పుడు సంపూర్ణమైన బిడ్డగా నడవాలని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా దేవుడి మాటలు చెప్పడం కాదు, సాతాను కూడా చెప్తుంది. ఎందుకంటే ముందు సాతాను అంత వాక్యం నేర్చుకొని పాటలు పాడి వాక్యం చెప్పి అలాగే దేవదూతలు ఆ లూసిఫర్ దేవుని దగ్గరే ఉంది కాబట్టి దానికి అన్నీ తెలుసు. దానిలాగా మనం కూడా చెప్తే ఏ లాభం? మనం ఆ ఆజ్ఞలు, కట్టడలు, విధులు అవన్నీ కూడా పాటించాలి కదా. ఆయన తలంపులు ఏంటో మనం గ్రహించాలి కదా. ఆయన ఏం పని చెప్పాడో పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు చెప్తున్నాడు. ఇక్కడ క్రీస్తు యేసు దాసులైన పౌలును, తిమోతియును శుభమని చెప్పిన వ్రాయినది మన తండ్రి దేవుడి నుండి ప్రభు యేసు క్రీస్తు నుండి మీకు కృపయ సమాధానము కలుగును గాక. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి, ఎవరితో? పౌలుతో పాలువారై ఉన్నారు. మరి మీరు పాలువారు అవుతున్నారా సేవలో? మీరు సక్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు, యేసుక్రీస్తు వచ్చే వరకు దాన్ని కొనసాగించడని రూఢిగా నమ్ముచున్నాను. అంతం వరకు సహించుకొని సేవకులతో నడవాలి. ఆమేన్. కనుక మీ అందరి నిమిత్తం నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని చూస్తే సంతోషం రావాలి. ఉసూరుమని ఆడకూడదు. మీకు మంచిదా? మీరు ఇంకా పాలు తాగి పరిస్థితి తాగుంటే నడవకుండా చూస్తే బోధకులై ఉండాలి. పాలు తాగవలసిన వారే కానీ మీకు బలమైన ఆహారం తాగదు. అందుకే వాక్యం అర్థం అవట్లేదు. ఎందుకు అర్థం అవుతుంది? అక్రమాలు కట్టకుండా అనుకూలమైన బోధకుల కోసం పరిగెడతా ఉంటే, శరీర సంబంధమైన బోధకుల కోసం పరిగెడుతూ ఉంటే, దెయ్యాల బోధకుల మీద పరిగెడుతూ ఉంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా ఉన్నవారు వెనకాల పరిగెడుతుంటే నీకు భూ సంబంధమైనదే కావాలి, శరీరానుసారమైన భక్తే నీకు కావాలి. కానీ ఆత్మ సంబంధమైన మరి ఆ బోధలను పోరాడు అని యోధా పత్రిక 1:3 ఆ పోరాటం అంటే ఆ పోరాటం పక్కన పడేసి నా ఇష్టం వచ్చి నడుస్తానంటే నీ స్వబుద్ధి అంత ఆధారపడకుండా పూర్ణ ప్రవర్తన అంతటి యెహోవా అధికారానికి ఒప్పుకో అంటున్నాడు. అప్పుడే నీ మార్గాలు సరళం అవుతాయి. అప్పుడే నీ కొడుకు పెళ్ళి అవ్వాలా, నీకు ఆ చదవలు బట్టి ఉన్నాయా, అవన్నీ పోతాయి. చదవలు బట్టే కాదు, దేనికైనా పనికి వస్తుందా? చెప్పే నా ఎగ్జాంపుల్ అంటాను. చదవలు పడితే దేనికి పనికిరాదు. ఆ వస్తువు ఎంత విలువైన వస్తువైనా సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే పరలోకంలో మీరు ధర్మం సమకూర్చుకోండి, భూలోకంలో ధర్మం సమకూర్చుకుంటే అది చెమట పట్టేస్తుంది, చెమట పట్టేస్తుంది. ఇక్కడ దాచుకుంటే చెమట పట్టేస్తుంది. నెక్స్ట్ దొంగలు ఎత్తుకుపోతారు. ఇంట్లోనే దొంగ ఉన్నాడు, అన్నీ నీకు ₹1,00,000 పెట్టి ₹1,50,000 పెట్టి సెల్ ఫోన్ అడుగుతాడు, కూర్చొని తినుకొని పడుకొని ఉంటాడు, ఏ పని లేకుండా నువ్వు పరిగెట్టి వాడికి అన్ని అందిస్తూ ఉంటావు. ఎంత ప్రార్థన చేసినా విడుదల రావట్లేదంటే ఆశీర్వదిస్తాం వెళ్ళి. అది వాళ్ళకి అర్హత అయితే వాళ్ళకి వస్తుంది, రాకపోతే అది రివర్స్ వచ్చేస్తుంది అని వాక్యం చెప్తుంది. మరి అది రివర్స్ వచ్చేస్తే మాకు ఆనందం కదా, మాకు విడుదల వచ్చినట్టు కదా. అదే మనం పాట పాడుకున్నాం. అచ్చే కట్టుండ బంధకాలంలో దేవుడు విడుదల ఇచ్చారు. ఎంతకాలం పరిగెడతాము చెప్పండి? ఎంతకాలం పరిగెడతాము? కనుక మీ అందరి నిమిత్తం నేను చేయి ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో
ప్రార్థన చేస్తున్నాను. సంతోషముతో ప్రార్థన చేయగలిగి ఉండాలి. దేవుని బిడ్డ నీకోసం నువ్వు చేసిన అద్భుత కార్యాలు బట్టి నువ్వు ఎలాగ దేవుడిని ఇష్టపడుతున్నావు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అధ్యక్షతగా ఉన్నావు. పరిశుద్ధుల కోసమే దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. సాతాను కోసం కాదు, సాతాను పట్టణాల కోసం కాదు దేవుడికి మాటలు చెప్పట్లే. నువ్వు రోజు రోజుకి సాతాను మోక ఎక్కువ చేసేసుకుంటున్నావు. దేవుడి మాట అనుకున్నావు, మనుషుల సంగతులు ఆలోచించుకొని దేవుని సంగతులు తలంచుకుంటున్నావు. దేవుడే నిన్ను సాతాను ఎరకెళ్ళిపోతే నేనేం చేస్తాను? సంఘమే చేస్తుంది. సంఘానికి చూపించాడు నీలో దెయ్యాలు ఉన్నాయని చెప్తే అది నువ్వు సరి చేసుకోలేదు. వాక్యం అర్థమట్లేదంటే ఇంకెలా చెప్తారు? చర్చికి రమ్మంటే చర్చికి రావడం టైం లేదు. ఎందుకు కోటేశ్వరాలు అయిపోయావు కదా. పేదవాళ్ళు సెలవు పెట్టి ఉంటున్నారు. ఆదివారము వారానికి ఒక రోజు, ఈ వారంలో 2 రోజులు సెలవు పెట్టారు పేదవాళ్ళు. మరి నీకు అది దీర్ఘగ్రంథంలో దేవుడు రాస్తాడు. అంత ధనాపేక్ష ఉంటే మరి చెమ్మడి కదా దొంగలు ఎత్తికెళ్ళరా? అందుకే పరలోక రాజ్యంలో నీ ధనం సమకూర్చుకో. అక్కడ చెమ్మడకూడదు, అక్కడ దొంగలు ఎత్తికెళ్ళరా అంటున్నారు. మనం ఎలాగుంటున్నాం? దేవుని సంగతులు తలంచి మనం దేవుని రాజ్యంలో ధనం సమకూర్చుకుంటున్నామా? ఇక్కడ చెమ్మటి కొట్టేలాగా దొంగలు ఎత్తిపోయేలాగా ఎక్కడ సమకూర్చుకుంటున్నామా? అన్ని కూడా ఈ భూలోకం అంతా కూడా లైన్ అయిపోతుంది. కొత్త ఆకాశం కొత్త భూమి రావడానికి అన్ని సూచనలు జరిగిపోతున్నాయి. ఎన్ని విషయాలు వైరల్ అయిపోతున్నాయి. రాకడ సూచనలు అన్నీ కూడా అర్థమవట్లేదా? నోవాహు దినాల్లో ఉన్నాం. తినచ్చు, తాగొచ్చు, పెళ్లిగించుకుంటూ ఉన్నారు. అలాంటి దినాల్లోనే ప్రళయం వచ్చేసింది. నోవాహు ఓడ ఎలా కట్టాలో, ఎలా దేవుని రాజ్యాన్ని కట్టాలో అందరికీ చెప్పారు. కానీ నోవాహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. అందరికీ చెప్పాడు. అందరూ వేళాకోలు వాడారు, అందరూ నిర్లక్ష్య పెట్టారు. కానీ ఎప్పుడైతే ఆ ఓడ డోర్ క్లోజ్ చేయబడిందో 40 రాత్రులు 40 పగళ్ళు ఇంకంతే అలా చనిపోయి నరకాలకు పోయారు అందరూ కూడా. అది ఒక సూచనగా దేవుడు జరిగించాడు ఆదిమ కాలంలో. అటువంటి దినాల్లోనే దేవుడు వస్తాడు. అటువంటి దినాలు జరుగుతున్నాయి కదా, అప్పుడు అన్ని మునిగిపోతున్నాయి కదా, అలాంటి తుఫాను వచ్చేస్తుంది కదా, దేవుడు ఉగ్రత అలా బయలుదేరింది కదా. దేవుడి మాట వెళ్ళేందుకు అవి చూసైనా అయ్యో దేవుడు రాకడ సూచనలు అవుతున్నాయి, నేను సిద్ధంగా ఉండాలి, నన్ను పరిశుద్ధులుగా నన్ను పిలుచుకున్నాడు దేవుడు. పరిశుద్ధులకు అధ్యక్షులకు పరిచారకులకి పౌలు గారు రాస్తున్నాడు ఈ మాటలు. కనుక మీ అందరి నిమిత్తం నేను చేయి ప్రతి ప్రార్థన ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తున్నాను. ఫిలిప్పీ సంఘము చాలా మాట వింటుంది, నాకు సంతోషిస్తున్నాడు పౌలు. మనం కూడా అలా సంతోషంగా ప్రార్థన చేయాలా? మీకోసం సంఘం ప్రార్థన చేయాలా? మీరు చేసే పనులకి సంతోషంగా ఉన్నాయా, దుఃఖకరంగా ఉన్నాయా? నా బంధములు ఎందును, నేను సువార్త పక్షంలో వాదించడం ఎందును, దాన్ని స్థిరపరచడం ఎందును, మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. హృదయంలో గుండెల్లో పెట్టుకోవాలి. మీరు గుండెల్లో ఉండవలసిన మనుషులు, ఆత్మీయ బిడ్డలు. ఎందుకంటే పాలివారే ఉన్నారు. పౌలికి పాలివారే ఉన్నారని పౌలు ఎంత సంతోషం చెప్తున్నాడు. మరి మీ విషయంలో సంతోషిస్తున్నారా మీ సేవకులు? ఆలోచించండి. కాసేపు దేవుడు, కాసేపు దెయ్యము దొరుకుతుందా? మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారే ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఎందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఇలాగ భావించడం నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసము బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. ఎంత ప్రాణం పెట్టి మిమ్మల్ని ప్రేమించి మీకు దెయ్యాలు ఎలగొట్టి చేతి వేసి ప్రార్థన చేసి ఎలా కన్నీరు కాచి ఉపవాసం ఉండి రాత్రంతా జాగరాలు చేసి దానికి ఎవరు సాక్షి? మీరా దేవుడా? దేవుడు సాక్షి చెప్తున్నాడు. నీకు దెయ్యం పడితే నా కోసం ఏమి చేయలేదని అంటావు, అటు ఇటు తిరుగుతూ ఉంటావు. MSC 4వ అధ్యాయంలో ఉంది కదా, MSC 4వ అధ్యాయం చూడండి ఒకసారి.
ఎఫ్ఎస్సీ 4వ అధ్యాయం చాలాసార్లు చెప్పిన మాటలే మరలా చెప్పవలసి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఎస్సీ 4వ అధ్యాయం 14వ. అందువల్ల మనం ఇక మీద పసిపిల్లలమై ఉండి, అంటే వాక్యం అర్థం అవుతారు. కాలంలో బట్టి చూస్తే బోధకులు అవ్వాలి, కానీ పాలు తాగే పరిస్థితి, జ్ఞానేంద్రియాలు లేవని ఉంది ఎఫ్ఎస్సీ 5వ అధ్యాయం 12వ. అందువల్ల మనం ఇక మీద పసిపిల్లలమై ఉండి మనుషుల మాయాపాయాల చేత వంచనతోనూ తప్పు మార్గము వంచన అనమాట. డబ్బులు మిగులుతాయి, దేవుడు డబ్బులు తినేద్దామని శాపగ్రస్తులు ఉంది మలాకి 4:10. వాళ్ళకి డబ్బు మైండ్ ఉంటుంది, సేవకులు కూడా అదే మైండ్ ఉన్నది అనుకుంటాడు. దేవుడికి ఇస్తున్నావు నువ్వు, సేవకులకి ఇవ్వట్లే. దేవుడి రాజ్యం కట్టడం ఆగిపోతే అది నీకు మంచిది కాదు. ఎంతో ఆగిపోయింది. స్టార్టింగ్ నుండి అదే కుక్కతో వంకర అన్నట్టు కుక్క జీవితము, కుక్కలతో జాగ్రత్త, కుక్కలు దేవుని రాజ్యానికి వెళ్ళాలని వాక్యం చెప్తుంది. అవి ఎన్నోసార్లు చూపించారు. ఎవరి వలన ఆ బోధకుల వల్ల నీకు నష్టం వచ్చిందని నీకు కళ్ళారా చూపించారు. అయినా సరే నీకు అర్థం అవ్వట్లేదు. విడమర్చి చెప్పిన వాక్యము, నీకు ఇచ్చిన కళలు, మేము ఏడిస్తే వచ్చిన కళలు అన్నీ కూడా నీకు వచ్చినవి, మాకు వచ్చినవి అన్నీ నీకు సరి చూసుకుంటూ నీకు బోధిస్తామంటే అర్థం అవ్వలేదు. అర్థమైనా సరే యాక్టింగ్ చేసినా అన్ని దేవుడు తెలుసు. దేవుడే సాక్షి. కాబట్టి అందువల్ల మనం ఇక మీదట పసిపిల్లలమే ఉండి, పసిపిల్లలు ఏమో తెలియదు అది ఇంకా పసిపిల్లలు కాదు. ఎందుకంటే ఎంత దేవుడు విషయాలు నేర్పించాడో నువ్వు రాసుకోవట్లేదు. కుటుంబారాధన చేసినప్పుడు ఆదికాండం నుండి ప్రకటన కాలం వరకు ఏదో రామకోట అంటారు కదా, రాముడని 3 సార్లు రాసేస్తారు. ఏమైనా వచ్చిందా? అలా నువ్వు చదువుకొని వెళ్ళిపోతావా? దాని ప్రకారం నడుస్తావా? తండ్రి చిత్త ప్రకారం నడవాలి కదా. చదివేసుకుంటే ఏ భక్తి రాదు. అందుకే మరి ఆమె చెవికి పద్మ తల మీద బైబిల్ పెట్టి చీపోస్ అయితే రాత్రి 1 గంటకి ప్రార్థన చేసినా అది వెళ్ళలేదు. తల మీద కాదు, ఒంటిలో ఉండాలి బైబిల్. ఒంట్లో లేదు, ఒంట్లో చీకటి ఉందో తల మీద బైబిల్ దేవుని పనికి వస్తుందా? ఒంట్లో చీకట్లు ఉన్నాయి, తల మీదేమో బైబిల్ ఉంది. చీపోస్ అవుతుందంటే దానికి అధికారం ఉంటుంది. అక్రమాలు కట్టకపోతే, దేవుని ఆజ్ఞలో కట్టడంలో అనుసరించకపోతే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే, మేఘా 4:10 ప్రకారం శత్రువులు ఎలా వెళ్ళిపోతారు? శత్రువులు అప్పుడు వెళ్తారని చెప్తున్నాడు. చీకట్లు అప్పుడు వెళ్ళిపోతాయి. క్రమం నేర్చుకోవాలి మనం. అందువల్ల మనం మీద పసిపిల్లలమైన మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకులాగు కుయుక్తతోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశములకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్ల చేత ఎగరగొట్టబడ్డ వారమే ఉండగా ఎగురుతున్నావు. అంతే, దేవుడు దీవించేస్తున్నాడు, ఎగురుతున్నావు. నీకు ఎవరు కన్నీరు కాలిస్తే అంత ఆశీర్వాదం నీకు వచ్చిందో వాళ్ళకి గుర్తు రావట్లేదు. దేవుడే గుర్తు లేనప్పుడు మరి కన్నీరు కాచిన వాళ్ళు ఎవరు గుర్తొస్తారు? సంఘం ఎలా గుర్తొస్తారు? సేవకులు ఎలా గుర్తొస్తారు? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండేట్టుగా మనం అన్ని విషయంలో ఎదగాలని దేవుడు కోరుకుంటుంటే, నువ్వు ఎదగకుండా పాలు తాగే పరిస్థితిలో ఉంటే నువ్వు ప్రతి బోధన కూడా గాలి అంటే సాతాను అన్నమాట. గాలి అంటారు కదా, ఇది గాలిగాడు అనగా గాలికి కొట్టుకొని పోనట్టు కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకొని పోతుంటే ఆలోచన చేత ఎగరగొట్టబడుతున్నావు. అప్పుడు నీకేది జరుగుతుంది? నీ మనసు మారట్లేదు. ఎంత కడిగి పెడుతున్నా సరే పంది హృదయం ఉంది అనుకోండి, దానికి మారు మనసు రాలేదు. మళ్ళీ చచ్చావుగానే వెళ్ళి ఎక్కడుందో బుర్ర పందిలాగా దున్నుకునే వస్తుంది, కానీ ఆ హృదయం మారాలి కదా. ఎంతసేపు దాన్ని కడిగి దాన్ని బంగారం గోలు చేస్తే అది కొంతసేపు కూర్చి ఉంటుంది నీ పక్కన. పందిని బాగా ఇష్టపడుతున్నావు, కుక్కను బాగా ఇష్టపడుతున్నావు, అది 2 నిమిషాలే కూర్చుంటుంది నీ దగ్గర. యాక్టర్లాగా నీతో చక్కగా కూర్చుంటుంది. అంతేగాని తర్వాత అది వెళ్ళిపోతుంది కదా. అపవిత్రమైన తినడానికి, బొమ్మ పందులకు దున్నడానికి నువ్వు వాళ్ళంటేనే నీకు ఇష్టం వచ్చింది, వాళ్ళంటేనే నీకు ఇష్టమైంది. కానీ దేవుడి ఇష్టం రావట్లేదు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించి సరి చేసుకో. దేవుని రాజ్యానికి వెళ్ళాలని
ఆశపడుతూ సరి చేసుకోవాలి. మనం ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు, సత్యం చెప్పాలి. అదేమనుకుంటారు అవి దాచుకునే విషయాలు, అవి సత్యంలోకి రావాలి. సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు అప్పుడు సర్వ సత్యంలోనికి దేవుడు నడిపిస్తాడు, పరిశుద్ధాత్మతో నింపుతాడు. నువ్వు ఎప్పుడైతే లోపడతావో దేవుని రాజ్యానికి వెళ్తావు, పరిశుద్ధాత్మ పొందుకొని వెళ్తావు, దేవుని సంగతులు నీకు అర్థమవుతాయి. ఇప్పుడు నువ్వు మార్మోస్ లేకపోతే ఆ తప్పుడు బోధనలో నువ్వు ఎప్పుడు అదే ఇష్టపడుతుంటే ఎక్కడ స్టాచ్యూ కనబడితే అక్కడే దొరకబడతారు. ఇలా కళ్ళు పెట్టుకుంటారు. ఆ టైప్లో ఉంటే ఎలాగా? దేవుడు ప్రాణం పెట్టాడే నీకోసం, తన రక్తాన్ని ఇచ్చాడు, త్యాగం చేశాడే. ఆయన మహిమలంతా విడిచిపెట్టి పరలోక రాజ్యం నీకు పెంటలాంటి మనలాంటి వాళ్ళ కోసం వచ్చాడు. ఆయన కోసం నువ్వేం చేశావు? నిన్నంత దీవించాడు, ఆశీర్వదించాడు. ఏ లోటు లేకుండా దేవుడు చేశాడు. ఎవరికి పెట్టే పరిస్థితి లేదు నీకు. ఇవ్వాల్సిందే దేవుడికి ఇవ్వలేకపోతున్నావు. అక్రమం చేయవల పొండి అంటాడు దేవుడు. జాగ్రత్త దేవుని బిడ్డ. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు మీదట నడుచుకున్నవాళ్ళని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్ని జనులు సేమ్ అలాగే నడుస్తారు. అందుకే ఇంట్లో అన్ని జనులు రావడానికే నువ్వు వెలుగు దగ్గరికి రావట్లేదు. సాతాను దారి ఇచ్చావు నువ్వు దేవుని బిడ్డ. ఆ తీర్పు ఇదే అని చెప్తున్నారు యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించింది. చీకటి మనుషులే కావాలి. వెలుగు సంబంధం వద్దు, వెలుగు దగ్గరికి రారు. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుంటున్నట్లు తన క్రియలు వెలుగునొద్దకు రాడు. చీకటి తరముకుంటే నువ్వు చీకటి సంబంధంగా నువ్వు ఉండడం మానేస్తేనే నీకు వెలుగంటే ఇష్టం ఉంటుంది. వెలుగు అనే దేవుని దగ్గరికి వస్తావు. లేకపోతే దేవుణ్ణే క్వశ్చన్ వేసి అడుగుతున్నావు, నాకెందుకు ఇలాగా జరిగింది అని. అది ఒక భ్రమపరిచే ఆత్మ. నేను ధనవంతుడను, నేను ధనవృద్ధి చేశాను అని చెప్పుకుంటున్నావు అని ప్రకటన గ్రంథంలో ఉంది. నువ్వు దిగంబరివి, దిక్కుమాలిన వాడవని నువ్వు ఎరుగుగా నేను ధనవంతుడను, ధనవృద్ధి చేస్తున్నాను నువ్వు చెప్పుకోనట్టున్నావు. అంటే నీతి వస్త్రాలు లేవు, రక్షణ వస్త్రాలు లేవు. నీకు ఏదైనా సరే ఎవరు దిక్కు మొక్క ఉండదు, అడ్రస్ ఉండదు, ఎవరు రారు, వెలుగు సంబంధం రారు. చీకటి దగ్గరికి నువ్వే రావాలి. వాళ్ళు వెలుగు దగ్గరికి రారు అంటున్నారు కదా, నువ్వు రావాలి అని అర్థం. నేను చీకటి సంబంధంగా నేను ఉండను, వెలుగు దగ్గరికి వస్తాను అని సరి చేసుకొని రావాలి దేవుని బిడ్డ. మరి పేతురు వచ్చాడు, తన సిలువను ఎత్తుకొని వెంబడించాడు. అలా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా ఆశపడితేనంట మొదటి దినవృత్తాంతాలు గ్రంథంలో దేవుడు మాట్లాడారు. రెండో గంటల 2:15 లేడారు దేవుడు. 4:30 వరకు దేవుడు ఈ విషయాలు మాట్లాడారు నాతోటి. ప్రాణం ఎంత అలసిపోయిందో ఇదంతా కూడా. కానీ ఆ దేవుడే నాతో మాట్లాడకపోతే, నన్ను కూర్చోబెట్టకపోతే, నన్ను లేకపోతే నేను ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడి ఆయా దేవుడే సాక్షి అని నేను చెప్పకపోతాను. ఆ దేవుని సంగతులే ఆలోచిస్తాం కాబట్టి దేవుడు మనతో బయలుపరుస్తాడు ప్రతిదీ కూడా. మొదటి దినవృత్తాంతాలు చూడండి. మొదటి దినవృత్తాంతాలు ఎప్పుడైతే వెలుగు దగ్గరికి వస్తారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. మొదటి దినవృత్తాంతాలు గ్రంథము చూడండి, మీకోసం చదువుతున్నాను. మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాం. దేవుడు నాతాను గారిని పంపించాడు నా దగ్గరికి. నాతాను ఆ దినాల్లో దావీదు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ దావీదు దగ్గరికి వెళ్ళిన నాతాన్ని దేవుడు నా దగ్గరికి పంపించాడు, మాట్లాడాడు. ఎందుకంటే
ఎందుకంటే హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మాట ఉంటుంది. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఈ మాట. హెబ్రీలు రాసిన పత్రిక ఇవి అస్తమాట మీరు విన్నప్పుడు మీ ఒంట్లో ప్రింట్ అవుతాయి. అటువంటి దీవెనలు పొందుకుంటారు. లేకపోతే వెలుగు దగ్గర రాకుండా చీకటే ప్రేమించి చీకట్లోనే మునిగి తేలుతూ ఉంటారు. చీకటి కూడా అలాగే దేవుడు రానివ్వకుండా ఆటతో పాటు పట్టుకుపోతాడు. నువ్వు వెలుగు సంబంధమే అనే భ్రమలో పెడతాడు. అనేక బోధలు సెల్ ఫోన్ కూడా ఉన్నాయి. కొట్టుకొని వెళ్ళిపోతాం అంతే. డ్రైనేజ్లోంచి డ్రైనేజ్ ఎలా కొట్టుకుపోద్ది, ఏదైనా పడితే అలాగే బంగారం పడినా కొట్టుకుపోద్ది ఆ డ్రైనేజ్లో. ఆ కంసాలు ఆ డ్రైనేజ్లో కూడా ఏర్పడతారు. అలా ఉన్నారా? ఆలోచించండి. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసం బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతను అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతని విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందను. అతని మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఆయన నాతాను మృతి నొంది కూడా మరి ఆయన విశ్వాసం ద్వారా ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. అలాగే మనం చనిపోయినా సరే మనం కూడా మాట్లాడు. ఎందుకంటే దేవుడే మనకి సాక్షి కావాలి. నాతాను కూడా దేవుడు రాత్రి నాతో మాట్లాడాడు. ఆ టైం కూడా గుర్తు పెట్టిన టైం కూడా రాశాను నేను. 2 గంటలకి 2:30కి అలాగా దేవుడు మాట్లాడారు ఆ విషయాలు. కాబట్టి నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయం అందున్నదంతయు చేయమని దావీదుతో అన్నాడు. ఎవరితో చెప్పాడు? నాతాను దావీదుతో చెప్పాడు. ఇప్పుడు నాతాను దావీదుతో కాదు, ఇప్పుడు నాతో చెప్తున్నాడు. తెల్లారుజామున 2 గంటల 20 నిమిషాలకి నాతానుతో చెప్పిన దేవుడు, దావీదుతో చెప్పిన దేవుడు నాతాను ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 2వ వచనం. నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే నాకు దేవుడు తోడై ఉన్నాడు అని దేవుడు మాట్లాడుతున్నారు. నీ హృదయం అంతయు చేయమని దావీదుతో చెప్పాను. నీ హృదయంలో ఏదైతే ఉందో అదంతా నువ్వు చేయి అని చెప్తున్నాడు. ఏదైనా మనం చేస్తే, దేవా నీకు ఇష్టంగా నేను మాట్లాడానా, నీకు ఇష్టంగా నేను ఉంటున్నానా, మరి నన్ను పరిశోధించి పరీక్షించు ప్రభా అని ప్రార్థన చేసుకొని పడుకున్నాను. దేవుడు 11:30 ఆ టైంకి నేను పడుకున్నాను. 2:15కి దేవుడు లేపి దేవుడు మాట్లాడిన విషయం ఏంటంటే నీ హృదయం ఉన్నది అంతయు చేయమని దేవుడు దావీదుతో అన్నాడట. ఆ రాత్రి యందు దేవుడు వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఎలాగ సెలవించను, నీ పోయి నీ సేవకుడైన దావీదుతో ఇట్లా నువ్వు నాతాను దగ్గరికి మాట్లాడి మరి దావీదు దగ్గరికి వెళ్ళి నువ్వు విషయాలు చెప్పు. ఏంటంటే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించడం నీ చేత కాదు. నేనైతే ఇప్పుడు గుంపులాల్లో ఆలయం కట్టడం నా వల్ల కాదు అని బాధపడుతున్నాను. నేను బాధపడుతుంటే ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసం చేయక ఒకానొక గుడారంలోను ఒకానొక డేరాల్లోనూ నివాసం చేసిందని నేను ఇశ్రాయేలందరి మధ్యలో సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రాణులతో ఆలయం కట్టకుంటురేమి అని నా జనులను మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు న్యాయాధిపతులలో ఎవరితో నేను ఒక మాట కలిగింపినా కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతిపై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని ఎక్కడ గొర్రెల దొడ్డిలో తిరుగుతూ తాను పాటలు పాడుతూ ఆ గొర్రెలు మేపుతున్నాడు అని దేవుడు చూచాడు. అది యెహోవా దృష్టిగా మంచివారి మీదను చెడ్డవారి మీదను అది ఆ లోకమంతా కూడా మరి చూస్తా ఉన్నదని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ దావీదును చూసిన దేవుడు
నన్ను కూడా చూశాడు రాత్ర. నువ్వు వెళ్ళిన చోట్లల్లా నీకు తోడుగా ఉండి నాకు తోడుగా ఉంటాడంట. అలాగే ఉన్నాడు ఆయన. నేను డౌట్ పడి ఎందుకు ఈ శోధన వచ్చింది, ఎందుకు ఇలా తిరగబడుతుంది, ఎందుకు సాతానా నా వెనక్కి వెళ్ళిపో నేను అనలేదు. కానీ దేవుడు మాట ద్వారా సాతాను పట్టాల బాధపడుతుంది, నీకు బాధ పెడుతుంది అదే దేవుడు యెషయా 60:14 ప్రకారము దేవుడు మాట్లాడారు. నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవబెట్టనీయక నిర్మూలన చేసి, అలా ద్వేషించిన వాళ్ళట నిర్మూలన చేయకుండా నీ ఎదుట నేను నిలవబెడతాను అంటున్నాడు. నిలవనీయక నిర్మూలన చేసి నీ ముందర నిలవనీయక నిర్మూలన చేసి లోకంలోని ఘనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును అంటున్నాడు. లోకంలో ఘనులు అంటే మంచి గొప్ప పేరు ఎవరికైతే ఉందో అలా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. చెయ్యాలా వద్దా? నన్ను ఒకదనే కాదు, ఎవరైతే నా సంతానం ఉన్నారో శరీర సారమైన పిల్లల కాదు కానీ ఆత్మ సంబంధాల పిల్లలనే నీ సంతానంగా ఎంచుతున్న దేవుడు నాతో పాటు వాళ్ళు కూడా అలా దీవిస్తారని మాట్లాడాడు. సరిగ్గా జాగ్రత్తగా వినండి. లోకంలోని ఘనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. మరియు నేను నా జనులని ఇశ్రాయేలు కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. ఆ స్థలంలో నాటుతాడట వాళ్ళని. మరి తిరుగులాడక తమ స్థానం ముందు కాపుల ముందు పూర్వం ముందు తిరిగినట్లు నా జనులైన ఇశ్రాయేలు మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుతూ వచ్చినట్లు దుష్టులు వారిని ఇంకా శ్రమ పట్టకుందురు. నీ పగవారిని అందరినీ నేను అణచివేసేదను. అదిగాక యెహోవా నీకు సంతతి కలుగజేయుడని నేను నీకు తెలియజేసి సంతతిని పిల్లల్ని ఇస్తాను. నెక్స్ట్ ఎవరైతే ద్వేషిస్తున్నారో ఆ విషయంలో నేను పట్టించుకుంటాను. మళ్ళీ నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వల్ల కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. ఆయన రాజ్యాన్ని పిల్లల విషయంలో కూడా స్థిరపరుస్తాడట. అతడు నాకు ఒక మందిరము కట్టించును, అతని సింహాసనం నేను నిత్య స్థాపన చేసేదను. దావీదు కుమారుడి విషయంలో దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో నాకు కూడా దేవుడు అలాగా స్థాపన చేస్తాడట. మందిరాన్ని కట్టిస్తాను, అతని సింహాసనాన్ని నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినే ఎందును, అతడు నాకు కుమారుడే ఎందును. నీకంటే ముందుగా ఉన్న వారికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. ఆయన కృప ఎల్లప్పుడూ కూడా ఉంటుందట. నా మందులు నా రాజ్యమందులు నేను నిత్యం అతని స్థిరపరచెదను. మందిరంలోను దేవుని రాజ్యం విషయంలో నేను ఎల్లప్పుడూ కూడా స్థిరపరుస్తాను అంటున్నాడు. అతని సింహాసనము ఎన్నటికీ స్థిరముగా ఉండునని అతనికి తెలియజేశాను. ఆమేన్. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదుకు తెలియజేయగా రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనం చేశాను. దేవా యెహోవా నీవు నన్ను ఎంత హెచ్చడానికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను. నా ఇల్లు ఏమాత్రము నన్ను ఎంతగా దీవించడానికి, నా సంతతిని నా పిల్లలని దీవించడానికి ఏమాత్రము అనే దావీదు భక్తుడు అంటున్నాడు. ఎంతటి దానను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా, ఎంతగా నన్ను ప్రేమించుటకు ఈ స్థితిలో నన్ను ఉంచుటకు. అలా పాట పాడుతున్నాడు ఇక్కడ దావీదు పాట పాడుతూ దేవుడు మరి ఇక్కడ ఎవరు ప్రత్యక్షమై మాట్లాడి చెప్తున్నారు. 2వ వచనంలో ఉంది నాతాను గారు దేవుడు పంపించాడు దావీదు దగ్గరికి. మరి దావీదు ఈ మాటలు చెప్తున్నాడు.
యెహోవా నీ దాసు నిమిత్తము నీ చిత్త ప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసి ఉన్నావు. అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యములు చేసి ఉన్నావు. యెహోవా మేము మా చెవులతో వినినదంతయు నిజము. నీ వంటి వాడెవడు లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. నీ జనులైన ఇశ్రాయేలు వంటి జనులు భూలోకమందు ఏది ఐగుప్తులో నుండి నీవు విమోచించిన నీ జనుల ఎదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహాభయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించడమే దేవుడు అని నీవు బయలుదేరితివి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని తోలివేశాడు. దేవుని మాట వినలేదందుకు, కానీ నీ స్వంత జనులు ఉన్నట్లు వారిని విమోచించడమే దేవుడివైన నీవు బయలుదేరేప్పుడు నీ జనులని ఇశ్రాయేలు నిత్యము నీకు జనులకున్నట్లు నీ వాలాగు చేసేటివి. యెహోవావైన నీవు వారికి దేవుడివై ఉన్నావు. ఎప్పుడైతే వెలుగు దగ్గరికి వస్తారో వానికి దేవుడుగా ఉంటాడు. పరిశుద్ధులు మరి అధ్యక్షులు మరి పరిచారకులకి దేవుడి మాటలు చెప్తున్నారు. యెహోవా ఇప్పుడు నీ దాసుల గురించి అతని సంతతి గురించి నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరపడును గాక. వాళ్ళు కూడా పిల్లలు కూడా దేవుడు స్థిరపరుస్తాడట. ఆమె ఇశ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతి ఒక యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికీ కనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిత్యంగా స్థిరపరచబడును గాక. మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ ఎదుట స్థిరపరచబడును గాక. చూడండి, పిల్లలు వెంబడిస్తే ఆత్మీయ పిల్లలు ఎంత దీవెనో. ఎవరు వెంబడిస్తున్నారు? కాసేపు సాధారణ వినుపు అన్నట్టుగా ఉన్నారా? కాసేపు దేవుని ఆత్మతో మాట్లాడుతున్నారా? నువ్వు దేవుని కుమారుడివే అని యెహోవా ఆత్మ వల్లే చెప్పావు, కానీ నువ్వు చెప్పలేదు అంటాడు పేతురు పోయి. కాసేపు దేవుని బిడ్డగా, కాసేపు దెయ్యం బిడ్డగా ఉంటున్నావా? ఆలోచించు. దేవుడు ఆదిమ కాలంలో అలా ఉన్నాడు, కానీ ఈ దినాలు దేవుడు ప్రాణం పెట్టాక, ఆయన త్యాగం చేసి మన కోసం ప్రాణం పెట్టినాక నిత్యము మనలోనే ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు మాట వింటావో, ఆయన ప్రణాళిక చొప్పున ప్రార్థన చేస్తావో, అలా నడుస్తావో, ఆయన సిలువను ఎత్తుకొని వెంబడిస్తావో, వెలుగు దగ్గరికి వస్తావో, అప్పుడు సంతతిని ఆ విధంగా దీవిస్తాడట. దేవా నీకు సంతతి కలుగు చేసేదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు కనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగను. యెహోవా నీవు దేవుడివై ఉండి నీ దాసునికి ఈ మేలు చేసేదవని సెలవిచ్చి ఉన్నాను. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నాము. నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు అటువంటి ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు. ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు నేను వెళ్ళిపోతాను నాకు టైం అయిపోతుందని అన్నవాళ్ళకు ఆశీర్వాదం పోతాయి. అది ఇప్పుడు నీ దాసుల సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదింపని అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. ఆయన ఆశీర్వదిస్తే ఇంకెప్పుడు కూడా యుగ కాలం కూడా ఆ దీవెనలు అనేది దేవుని రాజ్యంలో సదాకాలం మనం ఉంటామన్నమాట. అటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకి ఈ దినాన ఇచ్చారు. ఇది అయిన తర్వాత దావీదు ఫిలిష్తీయులను జయించాడు. ఫిలిష్తీయులు గొలియాతుని జయించాడు. గొలియాతు లాంటి శత్రువుల్ని నీ ఇంటిలో, ఊరిలో, గ్రామంలో అప్పుడు నువ్వు జయిస్తావు. వెళ్ళిపోతానంటే జయించలేవు. వెలుగు దగ్గర రాను, నేను చీకటి దగ్గరే ఉంటాను, చీకటే అని నేను చీకటే ప్రేమించాలట. వెలుగు అద్దకు రాను, చీకటే కదా ఉంది, దాన్నే ప్రేమిస్తున్నావు కదా. నేను ప్రేమించినయ్యా, చావైనా రేవైనా వెలుగునే ప్రేమిస్తాను. నిత్యము దేవుని సన్నిధిలో నేను ఉంటాను. నీవు ఆశీర్వదించినలా అది ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉండును. ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది? ఇప్పుడు నీ దాసుల సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. నిత్యము కూడా నీ సన్నిధి నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వెక్కడ నిలబడినా, ఎక్కడ చీకట్లో నిలబడినా
వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి గ్రహించట్లేదు అని అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. శరీరధారియే మన మధ్య నివసిస్తున్నాడు. వాక్య స్వరూపి ఆ దేవుడు. నువ్వు వాక్యం వింటూ ఉండాలి, వాక్యం పట్టుకొని ప్రార్థన చేస్తుండాలి. చీకటి గ్రహించదు అని నువ్వు చీకటి అయిపోకూడదు. వెలుగు సంబంధిగానే ఉన్నప్పుడు అది యుగకాలం వరకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను. నిత్యము నేను ఆశీర్దిస్తాను. నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించబడను గాక అని చెప్తున్నాను. అలా ఆశీర్వదించబడాలని దేవుని దగ్గర తీర్మానం చేస్తున్నాము. వెలుగు దగ్గరే ఉంటామయ్యా, చీకటి దగ్గర పరిగెట్టమయ్యా. చీకటి దగ్గర పరిగెట్టినా ఆ వెలుగు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుందయ్యా. ఆ వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి గ్రహించట్లేదు. ఆ చీకటి గ్రహించబోతుంది. చీకటి మరి నరకానికి తీసుకెళ్తుంది. అది గ్రహించదు. ఎందుకంటే అది ఆజ్ఞలు పాటించదు, వినదు, అనేకమైన బోధలు ఎదుర్కొంటుంది. కాబట్టి ఆ కట్టడలు కానీ, విధులు కానీ, దేవుని మాటలు కానీ, సంఘ బాధ్యతలు కానీ, ఆలయం కడుతుంటే దాని బాధ్యతలు కానీ, ప్రార్థన కనీసం ప్రార్థన చేయడం కానీ లేదు. ఎందుకంటే వాక్యం అర్థం అవ్వట్లేదు. వాక్యం ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఇంకా పాలు తాగే పరిస్థితి, ఇంకా ఎదగలేని పరిస్థితి. క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారు వరకు అన్ని విషయాలు మీరు ఎదగటంటే ఎదగట్లేదు. అక్రమాలు కట్టట్లేదు, సేవకుల మాట వినట్లే, తిరగడమే. డబ్బులు ఎక్కువైపోయి కదా, మరి తిరగడమే, ఆ పూజలు కొట్టుకోవడమే. కారులో తిరగాలి, ఆ పూజలు కొట్టుకోవాలి. ఆ పాస్టర్కి డబ్బులు పారేస్తే వాళ్ళు ప్రార్థన చేసేస్తారనుకుంటున్నారు. దేవుడు ఎవరికి నిర్ణయించాడు? వాళ్ళ ద్వారానే విడుదల వస్తుంది. ఏ డాక్టర్ దగ్గర పెరుగుతున్నావు, ఏ డాక్టర్ నీకు మందులు వేసి నేను బాగు చేశాడు, దానివల్ల నీకు ఆ జబ్బులు పోతాయి. ఇంకో డాక్టర్ దగ్గర వెళ్తే ఆ మందు ఇంకో డబల్ డోస్ వేసేస్తాడు. అప్పుడు ఏంటవుతావు? మెడికల్గా నీకు తెలుసు పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి, నీ కుటుంబం పరిస్థితి ఏంటి. ధనాపేక్ష నుండి విడుదల రావాలని ప్రార్థన చేయండి. ధనము చిమ్మట కొట్టకూడదు. ఈ భూలోకంలో ధనాపేక్ష అది అందరినీ మారుస్తుంది. డబ్బు అందరినీ కూడా మార్చేస్తుంది. కానీ దేవుని పిల్లలు వాడు మారరు. ఎందుకంటే ఒడ్లని దంచితే బియ్యం అవుతుంది, కానీ బియ్యం మాత్రం దంచితే ఒడ్లు ఎంత మాత్రమో అవ్వదు. నువ్వు బియ్యంగా ఉన్నావా, ఒడ్లులాగా ఉన్నావా? బియ్యంగా మార్చేవు కానీ ఒడ్లులాగా అవ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా అవ్వలేదు. బియ్యంలాగా మార్చబడ్డావు, పిండి అయిపోతుంది. అది బియ్యం ఒడ్లులాగా అవ్వలేదు. అలాగే దేవుని పిల్లలు వాళ్ళు మళ్ళీ దెయ్యం పిల్లలాగా బయలుదేరకూడదు, అలా అవ్వకూడదు. దేవుని బిడ్డలాగే ఉండాలి. దేవుని మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల దేవ, అభిషేకుడా, నీ కృపగల నామలో, నీ మహిమగల నామలో ప్రభు అయా నీవు యెహోవా ఆనందించను. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించగలను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచదను అని సెలవిచ్చిన దేవా, యెషయా 58:14 ప్రకారం ఆయన ఇదిగో నాయన మరి మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 27వ వచనంలో కూడా సంతానము నీ దాసుని సంతానం, నీ దాసురాలి సంతానం నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దాన్ని నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చి నమ్మదైన దేవా, ఆ ఫిలిష్తీయులనే తిరగబడే చేసి ఆయా ప్రజల మీద మాకు అధికారం ఇచ్చారనే నీకు వందనాలు. మహిమగల దేవా నీకు వందనాలు. శత్రువులను విడిపించడానికి సిద్ధపడిన దేవా నీకు వందనాలు. యెషయా 60:14 ప్రకారం మమ్మల్ని దీవించడానికి 14:22 వచనాల ప్రకారం మమ్మల్ని దీవించడానికి మా మంచిగా వచ్చిన దేవానికి అభిషేకుడా, మీరే మాట్లాడినందుకు 17 అయా తన 16 ప్రకారం మాతో మాట్లాడుతుంది. నా సన్నిధిలో నీ మాటలు ఉన్నాయన్నా నీ కాపాడాలని మానలేదు అంటున్నా ఘోరమైన దినాలు చూడటం నేను కోరలేదు అన్నావు ప్రభా. అయా మీ ఆశీర్వాదాలు బట్టి వందనాలు. అయా ఇదిగో నీ దాసుల సంతానాన్ని మీరు అట్టి విధంగా దీవించడానికి ఇష్టపడినారు. వెలుగు దగ్గర రావడానికి వాక్య స్వరూపే మీరే మాట్లాడి మీరే దర్శించి ప్రతి ఒక్క బిడ్డని చేతులతో ప్రతి ఒక్క బిడ్డని అట్టి విధంగా దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఆటగా వస్తున్న ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో కాలిపోవాలి, మహిమగల నామములో కాలిపోవాలి, నీ శక్తిగల నామములో కాలిపోవాలి. మీరే అధ్యక్షత వహిస్తున్నారు, మీరే నడిపిస్తున్నారు.
నిస్సాక్షిగా నిలబెట్టుకుంటుంది. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డకి కూడా సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.